హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మనం సగ్గుబియ్యంతో ఒక యూనిక్ స్వీట్ రెసిపీని చేద్దామండి. సగ్గుబియ్యంతో మీరు చాలా రకాల స్వీట్స్‌ని చేసి ఉంటారు కదండీ! ఈ స్టైల్‌లో సగ్గుబియ్యంని యూజ్ చేసి ఎప్పుడైనా రసమలాయిని చేశారా? చాలా చాలా బావుంటుందండి. ఈ సగ్గుబియ్యంతో చేసే రసమలాయి అనేది చాలా టేస్టీగా, అలాగే చాలా సాఫ్ట్‌గా ఉంటుందండి. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా చాలా ఈజీ అండి. పదండి ఇప్పుడు దీన్ని సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీనిలోకి ఒక ముప్పావు కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను పోసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు ఈ సగ్గుబియ్యాన్ని వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత దీనిలో ఉన్న నీళ్ళనంతా వంపేసుకోవాలండి బాగా. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని జార్లోకి వేసుకోవాలి. ఈ విధంగా జార్లోకి వేసుకున్నాక దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార పొడిని, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల పాల పొడిని వేసుకోవాలండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వీటిని వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు వేసి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం కొద్దిగా పోర్షన్ని తీసుకొని చిన్న రౌండ్స్ బాల్ లాగా వీటిని చుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా చిన్న బాల్స్ లాగా దీన్ని చుట్టుకోవాలండి. ఇదే విధంగా మనం అన్ని బాల్స్ని చుట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అన్ని బాల్స్ని చుట్టుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల చిక్కటి పాలని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల పాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి ఉంటలు కట్టకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం బాగా మరగనివ్వాలండి. మధ్యలో కలుపుకుంటూ దీన్ని మరిగించుకోవాలి. ఎందుకంటే పాల పొడి వేసాం కదా, ఇది కింద అంటుకుపోతుంది. చూడండి పాలు అనేటివి మరుగుతున్నాయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దీన్ని ఇంకొక 2 నిమిషాల పాటు మరిగించుకుందాం. 2 నిమిషాల తర్వాత పాలు అనేటివి కొంచెం చిక్కబడ్డాయండి. ఇప్పుడు ఇందులోకి మనం చేసి పెట్టుకున్న బాల్స్ని వేసుకోవాలండి. అదే సగ్గుబియ్యం బాల్స్ చేసుకున్నాం కదా, వాటిని వేసుకోవాలి. వేసిన వెంటనే వీటిని మనం కదపకూడదండి. ఒక 2 నిమిషాల పాటు ఇలానే వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత వీటిని ఈ విధంగా స్లోగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఒకటి కూడా విడిపోలేదండి, అలాగే ఒకటి కూడా కింద తగులుకోలేదు. ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో చూడండి బాల్స్ అనేటివి. ఈ విధంగా మెల్లగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి అండి మీడియం ఫ్లేమ్లో. 10 నిమిషాల తర్వాత చూడండి ఇవి కొద్దిగా అంటే 80% వరకు ఇవి కుక్ అయిపోయాయండి. పైకి కూడా తేలుతున్నాయి చూడండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి మళ్ళీ, ఎందుకంటే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి వీటిని మనం. ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇంకొక 3 నుంచి 4 నిమిషాల పాటు వీటిని ఉడికించుకుందాం. 4 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పంచదార పొడిని వేసుకోవాలి. మీరు పంచదార అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఇంకొక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల తర్వాత చూడండి ఈ బాల్స్ అనేటివి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో, ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో చూడండి, రౌండ్గా. అంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. చూడండి
ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. పాలు కన్సిస్టెన్సీ అనేది ఈ థిక్‌నెస్‌లో ఉండాలి. ఇప్పుడు వీటిని వేడివేడిగా గానీ, చల్లగా గానీ సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో చూడడానికి, ఎంత పర్ఫెక్ట్‌గా రౌండ్‌గా వచ్చిందో చూడండి. ఈ సగ్గుబియ్యం రసమలై అనేది ఎంత సాఫ్ట్‌గా ఉందో చూడండి. తినటానికి కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే సగ్గుబియ్యం స్వీట్ రెసిపీలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్‌గా ఈ స్టైల్‌లో సగ్గుబియ్యంతో రసమలైని ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.